100% ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్న దేశంలోనే ఏకైక జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలవరం మోదీవరం సందర్శన యాత్రలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. జాతీయ ప్రాజెక్టు అంటే కేంద్రం 90%, రాష్ట్రం 10% ఖర్చును భరిస్తాయని, అయితే 100% ఖర్చును అంటే ప్రాజెక్టుకు అయ్యే ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్న దేశంలోనే ఏకైక జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలవరం మోదీవరం సందర్శన యాత్రలో భాగంగా కేంద్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ, సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, బీజేపీ ప్రజాప్రతినిధులు గురువారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్, స్పిల్వే, డయాఫ్రమ్ వాల్, కేఎల్ బండ్, పవర్ హౌస్, అండర్ స్లూయిస్, కాఫర్ డ్యాం, గ్యాప్ 1 తదితర నిర్మాణ ప్రాంతాలను సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలోని 7 ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడంతో పాటు పోలవరం ప్రాజెక్టు వేగంగా నిర్మాణం అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులను ఎప్పటికప్పుడు కేటాయిస్తోందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల ఆకాంక్షని, ఈ కలను సాకారం చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేస్తూ ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేశారు. ఆంధ్రులకు ఒక కలగా మిగిలిన పోలవరం ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేయడమే కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యమని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. స్వయంభూ గండిపోచమ్మ అమ్మవారి ఆలయాన్ని పరిరక్షించడానికి సమగ్ర చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని అన్నారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి, నిర్వాసితుల ప్రయోజనాలు కాపాడడానికి బీజేపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి, హెచ్ఎర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర్రావు, విశాఖపట్నం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మధుకర్జీ, 20 సూత్రాల కార్యక్రమం వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ అమలు చైర్మన్ లంకా దినకర్, ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి, తెలుగు భాషా అకాడమీ చైర్మన్ రాయపాటి డేవిడ్ విల్సన్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, నిర్మలా కిషోర్, ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కుమార్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, ప్రధాన కార్యదర్శి కలదిండి వినోద్ వర్మ, ముల్లపూడి రేణుకతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత రాజమహేంద్రవరం నుండి ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రత్యేక బస్సులో రాగా సుమారు 150 కార్లతో ర్యాలీగా పోలవరానికి చేరుకున్నారు. మార్గ మధ్యలో పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం మొదటి దశ పనితీరును పరిశీలించారు.
మోదీ గారి నాయకత్వం పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొనబడిందో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వంతో పూర్తి చేయబడుతున్నటువంటి ప్రాజెక్టు పూర్తిగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 100% కేంద్ర ప్రభుత్వం నిధులతో ఈ ప్రాజెక్టుని పూర్తి చేసేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క చిరకాల వాంఛ ఏదైతే త్రాగునీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి త్రాగునీరు సాగునీరు పారిశ్రామిక అవసరాలకి సరిపడినంత నీరు అదేవిధంగా ముఖ్యంగా రాయలసీమను సస్యశ్యామలం చేసేటువంటి ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందా అనేటువంటి ఆసక్తి అందరికీ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ కారణంగా ఏదైతే 19 నుంచి 24 వరకు ఈ ప్రాజెక్టు నత్తనడకలు కొనసాగినటువంటి సందర్భం, రివర్స్ టెండరింగ్ కార్యాపణ చేసినటువంటి సందర్భం, ఏదైతే డయాఫ్రామ్ వాల్ ఉంటుందో దాన్ని క్వాలిటీ లేనటువంటి నిర్మాణం చేపట్టడం, వీటన్నిటి కారణంగా గత 5 సంవత్సరాలు పూర్తిపడినటువంటి సందర్భంలో 2024లో తిరిగి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారులు ఇవాళ అధికారంలో ఉన్నాయో దాని కారణంగా త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తవుతా ఉన్నది. రాబోయేటువంటి రోజుల్లో మరింత వేగం పెంచేందుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి అన్ని ప్రాజెక్టులను సందర్శించాలి అనేటువంటి కేంద్ర పార్టీ పిలుపు మేరకు ఇవాళ మేము ఈ ప్రాంతంలో బీజేపీ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కొంతమంది ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో సందర్శించడం జరిగింది. పనులు సంతృప్తికరంగా కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే అధికారుల నుంచి వచ్చినటువంటి కొన్ని సూచనలు కానీ ప్రజల నుంచి వచ్చినటువంటి కొన్ని సూచనలు కానీ పరిగణలోకి తీసుకుని అసలు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్ గారు తీసుకెళ్లి మరింత వేగం పెంచేందుకు కృషి చేస్తామని సందర్భంగా పోలవరం ప్రాజెక్టు సందర్శన చేయడం ఏదైతుందో నిజంగానే మా జీవితంలో ఒక తీపి అనుభూతిని మిగిలించింది. పోలవరం అయితే మా అందరికీ కూడా ఒక సెంటిమెంట్. పార్టీ ప్రారంభం కాకముందు నుంచి జనసంఘ్, జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ నేపథ్యంలో దీనికి అనేక సార్లు సందర్శించడం జరిగింది. ఇది అవుతుందా లేదా అని ఒక అనుమానం నుంచి ఇవాళ దాన్ని పూర్తి స్థాయిలో దాని సామర్థ్యంతో పోలవరం కట్టడం ఏదైతుందో ఇది పూర్తిగా నరేంద్ర మోడీ గారి చలవతో ముంపు మండలాలు కలపటం, దాని తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చి దీని యొక్క ప్రాజెక్ట్ ని జాతీయ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేయటం, అనేక రకాల నిధులు ఇవ్వటం, ఇప్పటి వరకు సుమారు 30,500 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేయటం, అన్ని పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. రైట్ కెనాల్ పనులు పూర్తయ్యాయి, లెఫ్ట్ కెనాల్ పనులు కూడా పూర్తవుతున్నాయి. దానికి సంబంధించి హెడ్ రెగ్యులేటర్, దాని తర్వాత ఉండే ఏదైతే పవర్ హౌస్, దాని తర్వాత ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యాము, అలాగే స్పిల్వే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తయి ఇవాళ మనకి ఇంకా 1.5 సంవత్సరాల్లో పూర్తి సామర్థ్యంతో పోలవరం తయారు కాబోతుంది. ఇది మనందరికీ ఆనందం కలిగించిన విషయం. పోలవరం సంబంధించిన అంశాలకు తీసుకుని జల శాఖ మంత్రివర్యులను కలిసి దానికి సంబంధించిన ఏవైతే చిన్న చిన్న లోట్లున్నా వాటిని పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఇది కేవలం ఆంధ్ర ప్రాంతమే కాకుండా చుట్టుపక్కల ఉండే కర్ణాటక, తెలంగాణ, అలాగే ఒరిస్సా అన్ని ప్రాంతాలకు కూడా ఉపయోగపడే ఒక బహుళ అంశం కనుక ఆ విధమైన ప్రాజెక్ట్ ఇవాళ సందర్శించడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకున్న చొరవ, గతంలో ప్రతి సోమవారం పోలవరం అని చెప్పి ఏ విధంగా చొరవ తీసుకొని పూర్తి చేశారు, ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా దానికి చూపించిన శ్రద్ధ ఈ మధ్య రావటం జరిగింది, చూడటం జరిగింది. ఆ విధంగా త్వరలోనే పూర్తి సామర్థ్యంతో దీని ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుందని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సంబంధించిన లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తయి ఆగస్టు 10న అనకాపల్లికి నీరు రావడం కూడా నిజంగానే అద్భుతం. మొన్ననే కృష్ణా నది సంగమం జరగటం జరిగింది, నిన్న పెద్ద కార్యక్రమం కూడా జరగటం జరిగింది. త్వరలో పూర్తి సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ అవ్వటం, దాన్ని మా కార్యకర్తలు, మా యొక్క నాయకులు, మా మంత్రులు అందరు కలిసి చూడటం ఏదైతుందో నిజంగానే ఆనందాన్ని కలిగిస్తుంది.
కూడా పరిశీలించడం, స్వయంగా మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తో కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా మా నాయకత్వంలో రేపు 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఢిల్లీలో మధ్యలో 4-5 రోజులు అక్కడ ఉంటున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు, బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరం కూడా కేంద్ర జలశక్తి మంత్రి గారిని, పాటిల్ గారిని కలిసేటువంటి ప్రయత్నం, ఆయనకి క్లియర్ కట్ దీని మీద మాకున్నటువంటి అభిప్రాయాన్ని, మీరు తీసుకున్నటువంటి సూచనలు కూడా పరిగణలోకి తీసుకుని వారికి వివరించేటువంటి ప్రయత్నం, అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కూడా కలవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టిలో పెట్టి ప్రాజెక్టు పనులు మరింత త్వరితగతిన ముందుకు వెళ్లే విధంగా మేము ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా